హాయ్ హలో వెల్కమ్ టు యాటిట్యూడ్ ఆఫ్ గ్రాటిట్యూడ్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ఈరోజు ఒక డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడుతున్నాము మనము. సో ఈ టాపిక్ అనేది ప్రతి ఒక్కరికి రిలేట్ అయి ఉంటుందండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, ఆడ మగ అనేది ఏదీ లేదు తేడా. ప్రతి ఒక్కరికి ఈ టాపిక్ ఖచ్చితంగా రిలేట్ అయి ఉంటుంది. ఆల్రెడీ నేను ఇక్కడ మీకు రాశాను, మీరు చూసారు కదా. సెల్ఫ్ లవ్ అనేది ఎంత ఇంపార్టెంట్, దానికి కనెక్ట్ అయ్యి ఉండి మెంటల్లీ కానీ, ఫిజికల్లీ కానీ, ఎమోషనల్గా కానీ, స్పిరిచువల్గా కానీ, లేకపోతే సొసైటీలో కానీ, లేకపోతే ఫైనాన్షియల్లీ కానీ మనం ఎలాంటివి ఫేస్ చేస్తూ ఉన్నామో వాటన్నిటిని దాటాలి అని అంటే అసలు మనం ఎలాంటి లెవెల్స్లో ఉండాలి, ఎలాంటి కేర్ తీసుకోవాలి, ఎవరి కోసం ఎవరు కేర్ తీసుకుంటే సెట్ అవుతుంది, మన ఇంట్లో వాళ్ళ కోసం మనం ఏం చేయగలం, మన కోసం మనం ఏం చేయగలం. ఆల్రెడీ నేను ఈ సెల్ఫ్ లవ్కి సంబంధించి 0606 పోర్టల్ డే రోజున క్లియర్గా చెప్పాను. ఆ రోజు మీకు ఒక స్పిరిచువల్ బాత్ కూడా నేను చెప్పాను. నేను ఒకవేళ మీరు అది చేసి ఉండుంటే కనుక మీకు ఖచ్చితంగా బాడీలో ఒక రకమైన చేంజెస్ వస్తాయి అన్నమాట. అది మీరు అబ్జర్వ్ చేసుకోవాలి. అలా మీరు ఒక సెన్సిటివ్నెస్ని ఫీల్ కాకపోతే కనుక సెల్ఫ్ లవ్లో మీరు ఏ రేంజ్లో ఉన్నారు అనేది ఇవన్నీ వీటి గురించి ఇప్పుడు మనం ఒక డిస్కషన్ చేసుకుందాం. ఎస్ అండి, సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రతి మనిషికి కావాలి సెల్ఫ్ లవ్. ఆడవాళ్ళు కానివ్వండి, మగవాళ్ళు కానివ్వండి, పిల్లలు, పెద్దలు అని ఎలా చెప్పానో అది మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ఎంత ఇంపార్టెంటో అలాగే వేరే వాళ్ళని ప్రేమించడం కూడా అంతే ఇంపార్టెంట్ మీరు అనుకుంటారు. కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే వెరీ ఫ్యూ మెంబర్స్ మన ఇంట్లో వాళ్ళకి మన ఇంట్లో వాళ్ళకి ఏమైనా కావాలంటే సమకూరిస్తే చాలు, వాళ్ళని ప్రేమగా చూసుకుంటే చాలు, వాళ్ళకి లవ్ ఇస్తే చాలు. వాళ్ళకి లవ్ ఇచ్చామనంటే మనకి అన్నీ ఫుల్ఫిల్ అయిపోయినట్టే. వాళ్ళని జాగ్రత్తగా చూసుకుంటే మనకు అన్నీ దక్కినట్టే. వాళ్ళు బాగుంటే మనం కూడా బాగున్నాం. ఈ కైండ్ ఆఫ్ ఫీలింగ్తో ఎవరైతే ఉన్నారో సో అది టోటలీ మిస్టేక్. ఎస్ అండి, మీరు చేసేది బిగ్గెస్ట్ మిస్టేక్. ఆ మిస్టేక్స్ గురించి ఇప్పుడు నేను డిస్కస్ చేస్తాను. సో మీరు ఎప్పుడైనా సరే ఆల్వేస్ పాజిటివ్ వైబ్స్లో ఉండాలి అని అనుకున్నప్పుడు ఎక్కువగా నెగిటివ్ వైబ్స్కి టర్న్ అయిపోతున్నారా? మిమ్మల్ని ఎవరైనా సరే ప్రేమించాలి అని ఎమోషనల్ కనెక్షన్స్ పెట్టుకున్న వాళ్ళతో, లేకపోతే మీ హస్బెండ్ కానివ్వండి, లవర్ కానివ్వండి, సిస్టర్ కానివ్వండి, కలీగ్ కానివ్వండి, ఎవరైనా కానీ వాళ్ళతో ఎమోషనల్ బాండింగ్ ఏదైతే ఉంటుందో ఆ బాండింగ్ మీరు అనుకున్న రేంజ్లో మీరు ఒకవేళ ఈ రేంజ్ అనుకున్నారనుకోండి, వాళ్ళు జస్ట్ ఈ రేంజ్లో నుండి మీరు మీ అంతటా మీరు కేర్ తీసుకుంటే కానీ వాళ్ళు ఈ రేంజ్ని పెంచలేని ఒక స్థితిలో ఉన్నారా? సో అప్పుడు మిస్టేక్ ఎవరిది? అలాగే ఫిజికల్ ఫామ్లో మీ బాడీకి మీరు ఎంత కేర్ ఇస్తున్నారు, అసలు మీరు దాని గురించి పట్టించుకుంటున్నారా? మీ గట్ హెల్త్ గురించి ఎప్పుడైనా ఆలోచించారా? మనకి 3 బ్రెయిన్స్ అంటారు. ఒకటి మన మెయిన్ బ్రెయిన్ అయితే నెక్స్ట్ గట్ కూడా మనకి ఒక బ్రెయినే, అలాగే హార్ట్ కూడా ఒక బ్రెయినే. సో ఈ 3 బ్రెయిన్స్ గురించి మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అసలు వాటిని బ్రెయిన్స్ అని ఎందుకు అంటారని ఎప్పుడైనా ఆలోచించారా? ఫిజికల్ ఫామ్లో మీకోసం మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఫుడ్ విషయంలో ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు? ఎక్సర్సైజ్ విషయంలో ఏం చేస్తున్నారు? ఫిజికల్గా మిమ్మల్ని మీరు ఎంత ప్యాంపర్ చేసుకుంటున్నారు? ఎప్పుడైనా ఆలోచించారా? ఎమోషనల్గా మీది కాని పర్సన్స్ గురించి మీరు ఎందుకు ఎక్కువ ఆలోచిస్తున్నారు? వాళ్ళ నుంచి ప్రేమ ఎందుకు పదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీరు అనుకున్న పర్సన్స్ నుంచే మీరు ఎందుకు ప్రేమని, ఒక బాధ్యతని, ఒక ఆసరాని, ఒక లవ్ ఫీలింగ్ అనేది చూడండి, నా కోసం అన్నీ తీసుకొస్తారు, అన్నీ చేస్తారు, నా కోసం ఒక టైంని కేటాయిస్తారని ఎప్పుడన్నా ఈ లెవెల్స్లో మీరు మీ గురించి, మీరు వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే అవి రీచ్ కాకుండా ఎప్పుడైనా ఉన్నాయా? మిమ్మల్ని ఎవరైనా సరే ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేశారా? ఆర్ఎల్స్ మీరు ఎమోషనల్గా ఇంకేదైనా అంటే చూడండి, కొంతమంది ఏం చేస్తారంటే మీ సీక్రెట్ను 10 మందికి షేర్ చేసేస్తూ ఉంటారు. అలా ఎమోషనల్గా మీరు ఎప్పుడైనా దెబ్బతిన్నారా? ఇలాంటివన్నీ కూడా ఎమోషనల్ మీ మీద మీకు సెల్ఫ్ లవ్ లేకపోవడం వల్ల జరుగుతుంది. ఫిజికల్గా మీ మీద మీరు కేర్ తీసుకోకపోవడం వల్ల జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎమోషనల్గా డిస్కనెక్ట్ అయిపోతారు, మీ సెల్ఫ్ లవ్ నుంచి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు, ఫిజికల్గా కూడా మీరు కేర్ తీసుకోరు. ఎందుకంటే మీరు ఎక్కువ ఆలోచిస్తూ ఉంటే ఈ బ్రెయిన్ అనేది ఏదైతే ఉంటుందో ఆ బ్రెయిన్ లెఫ్ట్ అండ్
లెఫ్ట్ హెమిస్ఫియర్ అండ్ రైట్ హెమిస్ఫియర్లో ఎప్పుడు కూడా మీరు ఇక్కడ సబ్ కాన్షియస్ బ్రెయిన్ నుంచి చూస్తూ ఉంటారు కదా, వినడం, చూడడం, మళ్ళీ దాని గురించి డిస్కషన్ చేయడం, ఇలా లాట్ ఆఫ్ పాయింట్స్ అన్నీ తీసుకుని ఉంటే ఇక్కడ ఉండేటటువంటి సబ్ కాన్షియస్ బ్రెయిన్లో అవన్నీ బ్లాకేజెస్గా మారుతాయని ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఈ లాజికల్ బ్రెయిన్ ఏదైతే ఉంటుందో అండ్ ఈ రైట్ బ్రెయిన్ అయితే ఏది ఉంటుందో, ఇది ఒక విధంగా మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే ఇది ఎప్పుడు మైనస్లో ఉంటుంది, ఇది ఎప్పుడు ప్లస్లో ఉంటుంది. ఆ విషయం మీకు తెలుసు కదా. సో ఎప్పుడు ఈ రైట్ అండ్ లెఫ్ట్ బ్రెయిన్స్ గురించి ఎప్పుడైనా ఆలోచించి చూసారా? ఎందుకు పదే పదే లేదు, కాదు, రాదని ఇదెందుకు అంటుంది? అవును, నువ్వు ఏదైనా సాధించగలవు, ఇవన్నీ కూడా నీ సబ్ కాన్షియస్ బ్రెయిన్లో ఉండేటటువంటి అన్నిటిని నేను డిలీట్ చేసేసి నీ యొక్క లైఫ్ని అద్భుతంగా నేను మార్చగలను. ఇది మీకు హింట్స్ ఇస్తుంటే మీరు ఎందుకు గుర్తించలేకపోతారు? వై? బికాస్ మీకు అనేది సెల్ఫ్ లవ్ లేనప్పుడు ఇన్ని పాయింట్స్ వస్తాయి. మీరు ఎమోషనల్గా ఎప్పుడైతే వేరే వాళ్ళ మీద ఆధారపడతారో, ఎమోషనల్గా మీరు ఎప్పుడైతే మిమ్మల్ని మీరు గుర్తించరో, అప్పుడు ఫిజికల్ ఫామ్లో మీరు చేయాల్సిన ఏమీ చేయరు, ఒక ఎక్సర్సైజ్ చేయరు, ఒక ఫుడ్ కేర్ తీసుకోరు, మీ శరీరం గురించి మీరు పట్టించుకోరు. ఓకే, అప్పుడు ఏమవుతుంది అని అంటే ఆటోమేటిక్గానే మెంటల్లీ మీరు చాలా డిస్టర్బ్ అయిపోతారు. ఎవరేం చెప్పినా మీకు అర్థం కాదు, ఎవరేం మాట్లాడినా అది మీకు మంచిగా అనిపించదు. ఎందుకంటే మీరు ఈ ఎమోషన్స్ని ఈ పర్సన్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నప్పుడు ఆ పర్సన్ నుంచే మీరు కావాలనుకుంటారు. మీకు యూనివర్స్ ఎల్లప్పుడూ కూడా యూనివర్స్ అందరికీ హింట్స్ ఇస్తూనే ఉంటుందండి. యూనివర్స్ ఈజ్ మనకు ఒక పెద్ద గురువు లాంటిది. ఓకే, ఎప్పుడు హింట్స్ ఇస్తుంది. నువ్వు ఇంత ప్రయత్నించి ఇన్ని చేస్తున్నా కూడా నీకు అవ్వట్లేదు అని అంటే టర్న్ యువర్ సైడ్, నువ్వు నీ వైపు తిరుగు, అద్దంలో నిన్ను నువ్వు చూసుకో, వేరే వాళ్ళని నువ్వు చూసుకోకు, నిన్ను నువ్వు చూసుకోవడం మొదలుపెట్టు, నిన్ను నువ్వు ప్రేమించుకోవడం మొదలుపెట్టు అని చెప్పి యూనివర్స్ పదే పదే హింట్స్ ఇస్తూనే ఉంటుంది. ఏదైనా వీడియో చూడొచ్చు మీరు. ఇప్పుడు ఈరోజు నేను ఈ సెల్ఫ్ లవ్ గురించి మాట్లాడుతున్నంటే మ్యాక్సిమం ఇది చూసే చాలా మందిలో సెల్ఫ్ లవ్ లేదని అర్థం. ఏదో ఒక రకంగా ఇప్పుడు నేను మనీ గురించి మనీ రిలేటెడ్ వాళ్ళకి ఎక్కువ రీచ్ అవుతుంటుంది అనమాట. సో ఇన్ని పాయింట్స్ ఎవరిలో అయితే లేవో వాళ్ళందరికీ ఇది రీచ్ అవుతుంది. సో మీరు మెంటల్లీ డిస్టర్బ్ అయిపోతారనమాట. సో దేని మీద కాన్సన్ట్రేషన్ చేయరు. మీరు కాన్సన్ట్రేషన్ చేయాలంటే మీ జాబ్ అనుకుందాం కాసేపు, లేదా మీ బిజినెస్ అనుకుందాం, లేకపోతే ఇంట్లో ఇంకేదైనా మనీ వచ్చే సోర్సెస్ ఏమన్నా ఉంటే కనుక వాటి గురించి అని అనుకుందాం. వాట్ ఎవర్ అదర్ రిలేషన్స్. ఇప్పుడు మీరు ఒక లవ్ చేశారండి, ఆ పర్సన్ మిమ్మల్ని లవ్ చేయలేకపోతే ఇంట్లో ఉన్న తల్లి, తండ్రి, అక్క, చెల్లి, తమ్ముడు, బావ వీళ్ళందరూ ఏమైపోతారండి? సో మీరు ఏం చేస్తారంటే ఈ పర్సన్ ఎక్కడైతే మీరు ఎమోషన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళ దగ్గర నుంచి మీరు కేర్ తీసుకోకుండా ఫిజికల్గా మీకు ఏమన్నా అయితే వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోవడం మొదలు పెడతారు. మెంటల్లీ మీరు డిస్టర్బ్ అయిపోతారు. మెంటల్లీ డిస్టర్బ్ అయినప్పుడు ఏ వర్క్ని చేయరు. అప్పుడు ఏమవుతుంది? ఫైనాన్షియల్లీ ఒక ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే మీరు పదే ఇక్కడ ఎమోషన్స్, ఇది పర్సన్ అనే కాదండి, చిన్నప్పటి నుంచి మనకి 0 to 7 years మన ఇన్నర్ చైల్డ్లోంచి మనం వేసుకొచ్చిన ఏవైతే ఉంటాయో అక్కడి నుండి, సో ఆ ఒక ఆ బ్యాగేజ్ లాగా అనమాట, ఒక బరువుని మీరు మోస్తున్నట్టుగా ఫీల్ అయ్యి దాన్ని మీరు పదే ముందుకి ఇంకా తీసుకువెళ్తూ ఉంటారు. మీరు ఎదిగే కొలది మీ బ్యాగేజ్ యొక్క సైజు పెరుగుతూనే ఉంటుంది. మీరు 1 kg తీసుకొని వచ్చుకుంటే మీరు దానికి ఇంకొంచెం అప్లై చేసి దాన్ని 2 kgs చేస్తారు, 3 kgs చేస్తారు, 4 kgs చేస్తూనే ఉంటారు. అలా మీరు పెంచుకుంటూ వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా చిన్నప్పుడు జరిగిన సంఘటనలు కానివ్వండి, చిన్నప్పుడు మీ మనసులో పడ్డవి, మీకు తెలియక పడే వాటిని కూడా ఈ 0 to 7 years ఇన్నర్ చైల్డ్ అనేది హీల్ చేసుకోలేకపోతే కనుక ప్రతిదీ కూడా మళ్ళీ అలాంటివే మనకి ఎదురవుతూ ఉంటాయి. ఓకే, ఈ 0 to 7 years to 14 years ఈ టైంలో కూడా మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు, పెద్దవాళ్ళు మనల్ని గైడ్ చేయాల్సిన విధంగా మనల్ని గైడ్ కనుక చెయ్యకపోతే అక్కడ తీసుకునే నిర్ణయాలు కూడా ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనం సర్టన్ ఏజ్ వచ్చి మన లైఫ్ మనం చూసుకునే టైంలో ఎమోషనల్గా అవి మనల్ని ఎప్పుడు కూడా పట్టి పీడిస్తూనే ఉంటాయి. దాని నుంచి తప్పించుకోవాలని అంటే చాలా మార్గాలు ఉన్నాయి. తెలియక అదే చట్రంలో ఈ చట్రంలోని ఇలా తిరిగే వాళ్ళు చాలామంది ఉన్నారండి. చాలామంది ఇక్కడికి లైఫ్ అని చెప్పేసి అక్కడికి స్టాప్ చేసేసుకుని ఒకటే లూప్లో లైఫ్ని లీడ్ చేస్తున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్ళని ఎమోషనల్గా ఎలా బయటికి తీసుకురావాలి, ఫిజికల్గా ఎలా బయటికి తీసుకురావాలి, మెంటల్లీ ఎలా బయటికి తీసుకురావాలి అనేది చాలా క్లియర్గా నేను ఇప్పుడు క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి. 17th June నుండి మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అన్నమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఇలాంటివి ఏమైనా మీకు ఉన్నాయి అనిపిస్తేనే ఆ క్లాసెస్కి వచ్చి జాయిన్ అవ్వండి. అదర్వైజ్ నాకు ఇలాంటివి ఏమీ లేవు అనుకుంటే హ్యాపీగా మీ లైఫ్ని మిమ్మల్ని మీరు సెల్ఫ్ లవ్ చేసుకుంటూ హ్యాపీగా లీడ్ చేసేసేయండి.
సెల్ఫ్ లవ్ ఎవరికైతే ఉంటుందో ఫైనాన్షియల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, మెంటల్లీ చాలా స్ట్రాంగ్ ఉంటారు, ఫిజికల్లీ వాళ్ళ గురించి వాళ్ళు కేర్ తీసుకుంటారు, ఎమోషనల్లీ వేరే వాళ్ళ మీద అస్సలకి డిపెండ్ కాదు. ఇక ఫైనాన్షియల్ విషయానికి వస్తే కనుక మన ఫైనాన్షియల్లో మన కోసం మనం రోజుకి కనీసం 100 రూపీస్ కూడా స్పెండ్ చేసుకోలేనటువంటి స్టేజ్లో ఉంటాం. మనకి ఏదైనా కావాలంటే ఇతరుల మీద ఆధారపడతాం. ఒకవేళ మనం జాబ్ చేస్తున్నాం అనుకోండి, ప్రాపర్గా చేయలేరు అనమాట వీళ్ళు. ఈ కేర్ ఎప్పుడైతే తీసుకోరో వీళ్ళు ప్రాపర్గా జాబ్ని చెయ్యలేరు. చేసినా కూడా పక్క కొలీగ్స్ మీదో బాస్ మీదో ఆల్వేస్ కంప్లైంట్స్ ఉంటూనే ఉంటాయి. కంప్లైంట్స్ బేస్డ్ ఎక్కువ ఉంటుందన్నమాట. అందుకని మీరు తెలియకుండానే ఒక కంప్లైంట్ బాక్స్ లాగా తయారైపోతారు మీ కొలీగ్స్కి, మీ బాస్కి అనమాట. మీరు చేయాల్సిన వర్క్ మీరు చెయ్యరు, అప్పుడు మీకు రావాల్సిన శాలరీ రాదు. ఆర్ ఎల్స్ మీరు బిజినెస్లో కనుక ఇన్వెస్ట్ చేసినా, లేకపోతే ఎవరికైనా మనీని ఇవ్వడం జరిగినా కూడా వాళ్ళు మనీ తీసుకున్నప్పుడు బాగుంటుందండి. కానీ ఇచ్చేటప్పుడు చాలామందికి చూడండి, మనీ ఇచ్చేటప్పుడు వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వెంటనే ఇవ్వకుండా చాలామందిని చాలా రోజులు వెయిట్ చేపించి చాలాసార్లు అడిగితే కానీ ఇవ్వలేని వాళ్ళు, లేదా బిజినెస్ పెట్టేస్తారు, అన్నీ చక్కగా హ్యాపీగా అన్నీ సెట్ చేసేసుకుంటారు, కానీ కస్టమర్స్ ఉండరు. అలాగే జాబ్ చేస్తుంటారు, వీళ్ళు పెట్టేటటువంటి డుమ్మాస్కి ఆ శాలరీ వస్తూ ఉండదు అనమాట. సో అప్పుడు ఏమైపోతుందంటే సొసైటీలో మీకంటూ ఒక పేరు పడిపోతుంది. ఏమీ చెయ్యలేరు, ఏది రాదు, ఏం చేసినా వీళ్ళు సాధించలేరు. వీళ్ళ కోసం వీళ్ళు ఏది కరెక్ట్గా ఏది సిద్ధం చేసుకోలేరు, ఏది దాన్ని కంప్లీట్ చేయలేరు. ఎప్పుడైనా సరే మన జాబ్ ఎప్పుడు మన డిగ్రీ అయిపోయి ఆర్ పీజీ అయిపోయిన తర్వాత మన జాబ్లోకి మనం వెళ్ళిపోయిన తర్వాత ఈ స్టెప్స్ అన్నీ చక్కగా వన్ బై వన్ అమర్చినటువంటి మెట్టుల్లాగా పైకి ఎక్కడానికి దోహదపడాలండి, మనకి ఉపయోగపడాలి. సో అలా కానప్పుడు మనకి ఎప్పుడైతే ఇలాగ ఎమోషనల్గా మనం ఇదయ్యామన్న విషయం మనకన్నా ముందు బయట వాళ్ళకి తెలుస్తుంది. ఫిజికల్గా మనం కేర్ తీసుకోవట్లేదని మన బాడీని చూసుకుంటే మనకి తెలుస్తుంది, హెల్త్ చూసుకుంటే తెలుస్తుంది. గట్టిగా పని చేయలేము, ఒక 10 నిమిషాలు చేశారనుకోండి పని, మళ్ళీ ఆయాసం వస్తుంది, ఒక గంట రెస్ట్ తీసుకోవాల్సి వస్తుంది, కాసేపు మాట్లాడలేరు, కాసేపు వాకింగ్ చేయలేరు, కాసేపు వాళ్ళ కోసం వాళ్ళు ఏమీ చేసుకోలేరు. ఫిజికల్ ఫామ్లో కూడా వాళ్ళు దెబ్బతింటారు. ఆ తర్వాత ఈ మెంటల్లీ ఎప్పుడైతే జరుగుతుందో మీరు విసుగు, కోపం, చిరాకు అన్నీ మీ ఇంట్లో వాళ్ళ మీద మీరు మొత్తం చూపిస్తూ ఉంటారు. అప్పుడేమవుతుందండి, రిలేషన్షిప్ ప్రాబ్లం వస్తుంది. దాని తర్వాత ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే వీటన్నిటికి ఎక్కడ సెట్ చేసుకోవడానికి మీ ప్రాబ్లం ఉండదు. మీ గురించి బయటికి తెలిసినప్పుడు ప్రతి ఒక్కరు మీరు ఆహా అది చేశాడంటే, బిజినెస్ పెట్టారంట, ఏం వర్కౌట్ కాదు, ఎవరికో మనీ అప్పిచ్చారట, మేము అడిగినప్పుడు ఇవ్వలేదు కానీ వేరే వాళ్ళకి ఇచ్చారు. ఇట్లా ఎవరికి నచ్చినట్టు ఎవరైతే ఎక్కువ నెగటివ్ కైండ్ ఆఫ్లో ఉంటారో వాళ్ళందరూ వాళ్ళకి నచ్చిన ప్రతి మాట మీ మీద వదిలేస్తూనే ఉంటారు. ఇంకా ఎన్ని కాలేనప్పుడు మీరు స్పిరిచువల్గా ఎలా కనెక్ట్ అయి ఉంటారండి? స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉండడం అంటే మనం యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండడం, మనం మనతో కనెక్ట్ అయి ఉండడం. మనలో ఉన్న భగవంతుడిని మనం చూసుకోలేకపోవటం, మనం వేరే వాళ్ళ మీద ఆధారపడటం, మనకుండే ఎనర్జీ లెవెల్స్ హైలో లేకపోవడం, మన వైబ్రేషన్ ఎప్పుడు పాజిటివ్లో లేకపోవటం, మన ఫ్రీక్వెన్సీని పాజిటివ్లోకి పెంచుకోలేకపోవటం, ఇవన్నీ కూడా అన్ని కారణాలే. ఇన్ని కారణాలు పెట్టుకొని మన లైఫ్లో మంచి జరగాలి, డబ్బులు రావాలి, ట్రిప్స్కి వెళ్ళాలి, లేకపోతే ఇంకేమన్నా గోల్డ్ కొనుక్కోవాలి, డబ్బులు దాచుకోవాలి, రిలేషన్షిప్ బాగుండాలి, మా పిల్లలకి మంచి సంబంధం రావాలి, లేకపోతే మా బాబుకి మంచి ఉద్యోగం రావాలి, ఇచ్చిన డబ్బులు తిరిగి రావాలి, మంచి మంచి స్కూళ్ళల్లో పిల్లల్ని చదివించుకోవాలి, ఎవ్రీ మంత్ ఇంత స్కీమ్ అని కట్టుకొని డబ్బులు దాచుకోవాలి, లేకపోతే మన బిజినెస్ని ఎదిగేలాగా చేసుకోవాలి. ఇన్ని ఆశలు ఉన్నప్పుడు మీరు ఇన్ని ఫామ్స్లో తప్పు చేస్తున్నప్పుడు, ఇక్కడ మీరు కాన్సన్ట్రేషన్ చేయలేనప్పుడు ఇన్ని ఫామ్స్ ఎక్కడి నుంచి వస్తాయండి? మన కోసం మనం 100 రూపీస్ ఖర్చు పెట్టుకోలేని స్టేజ్, మన కోసం మనం హెల్త్ కేర్ తీసుకోలేని స్టేజ్, మనల్ని మనం కంట్రోల్ చేయలేనటువంటి మెంటల్ స్టేట్, ఎమోషనల్గా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వడం, మనం సోషల్లీ బ్రతకాల్సిన విధంగా కాకుండా డిస్టర్బ్ చేస్తారు. కొంతమంది చూడండి, డ్రింక్ చేస్తారు, చుట్టుపక్కల అందరినీ డిస్టర్బ్ చేస్తారు, స్మోక్ చేస్తారు, పక్కన ఎవరున్నారని పట్టించుకోరు. వీళ్ళు ఎప్పుడైతే ఇన్ని విధాలుగా వాళ్ళ బ్రెయిన్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోయి ఉంటుందో, వాళ్ళ ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయిపోతుందో, వీళ్ళు కొంతమంది అబ్యూజ్డ్ లాంగ్వేజ్ కూడా యూజ్ చేస్తుంటారనమాట. తల్లి, చెల్లి అలా ఏం ఆలోచించకుండా వాళ్ళని ఎంత భయంకరమైనటువంటి బ్యాడ్ లాంగ్వేజెస్తో 10 మంది వింటూలాగా వాళ్ళని వాళ్ళు వినేలాగా చేసి, వాళ్ళు ప్రతిసారి కూడా వీళ్ళు తిట్టుకోవడం, కొట్లాడుకోవడమే కాకుండా చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా అది ఒక వినోదంగా మార్చేస్తారు. ఒక సినిమాని వాళ్ళు అక్కడ చూపిస్తూ ఉంటారు. ఇలాంటి మీ లైఫ్లో మీరు చూసే ఉంటారు కదా. సో వీటన్నిటిని
మన బ్రెయిన్ ఇప్పుడు ఏం చేస్తుందో చెప్తాను. ఓకే, ఇప్పుడు మీరు ఈ ఫామ్ అంతట్లోంచి చూసిన సిచ్యువేషన్స్ కానీ ఈ ఒక్క మనిషి డిస్టర్బ్ అవడం వల్ల, ఇక్కడ ఒక మనిషి డిస్టర్బ్ అవడం వల్ల వాళ్ళ ఫ్యామిలీకి, ఫ్రెండ్స్కి, వాళ్ళ చుట్టూ ఉండే సొసైటీకి ఎంత ఎఫెక్ట్ తీసుకొస్తారనంటే, ఈ ఒక్క మనిషి యూజ్ చేసినటువంటి బ్యాడ్ బిహేవియర్ వల్ల మనమందరం ఏం చేస్తామనంటే, చక్కగా సినిమా చూసినట్టు ఆ మనిషి ఏదన్నా చేస్తుంటే, లేకపోతే రోడ్ మీద తాగి పడిపోయినా ఏం చేసినా కూడా ప్రేక్షకుల్లాగా అందరి చూస్తూ ఉంటాం. మనకి ఎందుకు అని మనం పట్టించుకోకుండా పక్కకి ఎందుకు రావనంటే, ఇంట్రెస్టింగ్ స్టోరీ బాగుంటుంది. అక్కడ భార్యను భర్త కొడుతుంటే ఇంట్రెస్టింగ్, లేకపోతే వాళ్ళు కొట్లాడుకుంటుంటే ఎవరు గెలుస్తారని ఒక ఇంట్రెస్టింగ్, డబ్బులు తీసుకుని ఇవ్వలేదని అనుకుంటే వాళ్ళ మీద మాట్లాడుకోవడానికి ఇంట్రెస్టింగ్. ఇంట్రెస్ట్ ఐ అవాయిడ్, బట్ అది మిమ్మల్ని అవాయిడ్ చేయదు. ఓకే, అది ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఎప్పుడైతే మీరు ఇక్కడ ఇలా చూడడం మొదలు పెడతారో మీ యొక్క సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఒక బ్లాక్ రూపంలో ఆ రోజు ఆయన తిట్టినటువంటి తిట్లు, ఓకే, ఆ రోజు ఆయన యూజ్ చేసినటువంటి బాడీ లాంగ్వేజ్, ఆ రోజు ఆయన యూజ్ చేసినటువంటి పద్ధతి, ఆ రోజు ఆయన తీసుకున్నటువంటి ఆల్కహాల్, ఆ రోజు మీరు వేరే వాళ్ళతో డిస్కస్ చేసినటువంటి డిస్కషన్, ఆ రోజు మీరు ఇంటికి తీసుకొచ్చి వాటి గురించి మాట్లాడినది, ఆ రోజు నుంచి మీరు పదే దాన్ని గుర్తు చేసుకున్న గుర్తులు, ఆ రోజు నుంచి మీరు మర్చిపోకుండా ఇలాంటి సంఘటనల్ని పదే చూడడం. ఇక్కడ మీరు 70 mm మాత్రమే ఆ సినిమాని చూస్తారు వేరే వాళ్ళ లైఫ్లో, కానీ ఇక్కడ మీకు ఐమాక్స్ మూవీ లాగా కనిపిస్తుంది. అది మీ లైఫ్కి కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఐమాక్స్ సినిమానండి. 3D 4D 5D కూడా చూపిస్తుంటుంది కొంతమందికి. అందుకే చాలామంది నేను చెప్తూ ఉంటాను కదా, 3D లైఫ్ నుంచి 4Dని సపోర్ట్ తీసుకొని 5D లైఫ్కి వెళ్ళండి అని అంటే, ఇన్ని ప్రాబ్లమ్స్ ఇన్ని విధాలుగా మీరు ఐమాక్స్ సినిమా మీ లైఫ్లో చూస్తూ ఉంటే ఎక్కడి నుంచి ఎలా వెళ్తారు అండి. సో ఎప్పుడైతే మీరు వేరే వాళ్ళకి సంబంధించినవి కాన్సన్ట్రేటెడ్గా వింటూ ఉంటారో, బ్లాక్ సైజ్ ఎంత ఉంటుందంటే ఇంత. దిస్ ఈజ్ కాల్డ్ నెగటివ్ బ్లాక్ సైజ్. ఎందుకనంటే మన డిఎన్ఏ కానీ మన ప్యాటర్న్స్లో కానీ మనం చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగినటువంటి విధానం సైజ్ ఇది. అంటే మీకన్నా 3 రెట్లు వేసుకోండి. ఓకే, మీరు ఇంతే ఉన్నారనుకో, ఇది నెగిటివ్ ప్యాటర్న్ ఒక సైజ్. ఒకవేళ మీరు మారాలి, ఇది నేను చేంజ్ చేసుకోవాలని అనుకుంటే కనుక మీకు పాజిటివ్ ప్యాటర్న్ ఆఫ్ సైజ్ ఎంతో తెలుసా? ఇది మీరైతే ఇంత, జస్ట్ ఆ డాట్ అంతేనండి. పాజిటివ్ ప్యాటర్న్ సైజ్ అంతే ఉంటుంది. ఎందుకనంటే మీరు ఎంతగా మీ బ్రెయిన్కి నేను మారాలి అని దీనికి చెప్తున్న ఇది ఒప్పుకోకపోవడం వల్ల ఇది సపోర్ట్ తీసుకోదు. రైట్ సైడ్ ఆఫ్ బ్రెయిన్ సపోర్ట్ తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్ సబ్కాన్షియస్ బ్రెయిన్లో ఉండేటటువంటి వేటిని కూడా, ఏ బ్లాకేజెస్ని మార్చలేకపోతుంది. మీరు ఈరోజు మారదాము, ఈరోజు ఇది చేద్దాము అని అనుకునే లోపు నువ్వు మారు, నీ వల్ల కాదు, నువ్వు ఏమీ చెయ్యలేవు, నీ లైఫ్ ఇప్పుడు ఎలా ఉందో అదే నీ లైఫ్, నువ్వు ఏమీ సాధించలేవు, నువ్వు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ కాలేవు, నువ్వు మంచి అబ్బాయిని పెళ్లి చేసుకోలేవు, ఆర్ ఎల్స్ మంచి అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోలేవు, మీ పిల్లలకి నువ్వు మంచి సంబంధం చూసి పెళ్లి చేయలేవు, లేకపోతే నీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవ్వరు, వాళ్ళు ఎందుకు ఇస్తారు, వాళ్ళ నేచరే అంత అని చెప్పి మనల్ని పదే బండరాయి కట్టి తాడు మీకు కడితే వదిలేస్తే ఎంత ఫోర్స్గా వెనక్కి లాగుతుందో అంత ఫోర్స్ఫుల్గా మన నెగిటివ్ ప్యాటర్న్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుందన్నమాట. అంత లాగినప్పుడు మీరు ఎంత నమ్మకంతో, ఎంత కాన్సన్ట్రేటెడ్తో, ఎంత శక్తిని యూజ్ చేసి ఆ రాయిని మీ ముందుకి లాగాలి. ఒక్కసారి మీరు ఆ రాయి ఏదైతే ఉందో, ఓకే, సో ఇదండి ఒక బండ రాయి ఇక్కడ ఉంది. మీరు ఇటు జంప్ కావడానికి, టోటల్గా ఈ రాయిని మీ లైఫ్లోంచి తీసి ఇక్కడ పడేయడానికి, ఇక్కడ పడేసినప్పుడు అది స్థిరంగా ఇటన్నా వెళ్ళదు, ఇటన్నా అక్కడ ఆగిపోతుంది. సో అలాంటి అప్పుడు ఆ బండ రాయిని
మీరు ముందుకు లాగాలి అని అంటే ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అది కిందకి వెళ్ళిపోతుంది. కానీ మీ ఫోర్స్ని యూజ్ చేసి ఏం యూజ్ చేయాలండి? మీ ఫోర్స్లో ఏం యూజ్ చేయాలి? నెగిటివ్ ప్యాటర్న్ నుంచి పాజిటివ్ ప్యాటర్న్కి, నెగిటివ్ ఫ్రీక్వెన్సీ నుంచి పాజిటివ్ ఫ్రీక్వెన్సీకి. ఓకే, అలాగే నెగిటివ్ ఎనర్జీ నుంచి పాజిటివ్ ఎనర్జీకి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి, మిమ్మల్ని మీరు మౌల్డ్ చేసుకోవాలి. అలా చేయాలి అంటే ఎన్నో టూల్స్ అండ్ టెక్నిక్స్ మనం యూజ్ చేస్తూ ఉంటాం. అదేమీ రాకెట్ సైన్స్ కాదండి, బ్రహ్మాండమైనది ఏం కాదు, బ్రహ్మ విద్య అసలుకే కాదు. మన లైఫ్లో మన బ్రెయిన్లో ఉండేటటువంటి చిన్న ప్యాటర్న్ అది. దాన్ని ఈజీగా ఎన్నో రిచువల్స్తో టెక్నిక్స్తో ఈజీగా తీసేయచ్చు. నాకు మీరు 21 days ఆ టైంని ఇవ్వండి, మీ ప్యాటర్న్ ఏంటో మీకు అర్థమయ్యేలాగా చెప్పడానికి. మీ ప్యాటర్న్ నుంచి మీరు ఈ బండరాయిని ఇక్కడ తీసుకొచ్చి పెట్టి ఇక్కడి నుంచి ఈ బండరాయికి మీకు ఏ సంబంధం లేకుండా చేయాలి అని అంటే మీరు ఏ ఫామ్లో ఉన్నారు, ఏ లెవెల్లో ఉన్నారు, అది ఎలా ఈజీగా వదిలేయాలనే దానికి 21 days నేను క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ మన ఒక బ్యాచ్ లెవెల్ 1 కంప్లీట్ చేసేసుకున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 స్టార్ట్ కాకపోతుంది. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, మీకు ఇలా ఏదైనా బయటకు రావాలని అనుకుంటే, అసలు మేము ఎలా బయటకు వస్తాము అని అనిపించిన వాళ్ళందరికీ కూడా సింపుల్గా ఒక 21 days మీరు నాకు ఇచ్చారనుకోండి, మిమ్మల్ని మీ ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకునేలాగా చేసి మీకు మనీ పుల్ చేయడం ఎలాగా, అలాగే కెరియర్ని సెట్ చేసుకోవడం ఎలాగా, అలాగే హెల్తీగా ఉండడం ఎలాగా, ఛాలెంజెస్ని యాక్సెప్ట్ చేయడం ఎలాగా, ఇలా ప్రతి విషయంలోనూ మీ గురించి ప్రతిరోజు కేర్ తీసుకుంటూ మీకు కావాల్సిన ప్రతిదీ కూడా ఇందులో మీకు నేను ప్రతిరోజు గైడెన్స్ చేయడం జరుగుతుంది. అలాగే 7 చక్రాస్ని ఎలా అలైన్మెంట్ ఉంచుకోవాలి, అవేకెన్ చేసేసి నేను వాటిని డిస్టర్బ్ చేయమని చెప్పాను. చాలామంది ఏం చేస్తారంటే కోర్స్ కోసమను డబ్బుల కోసం అని చెప్పేసి వాటిని ఫుల్గా అవేకెన్ చేసేసి వదిలేస్తుంటారు. అలా కాకుండా అలైన్ చేసుకొని దాని తర్వాత ఏం చేయాలి, ఫస్ట్ బీజ్ మంత్రం మీద మనం వర్క్ చేసిన తర్వాత నెక్స్ట్ దాన్ని ఎలా కేర్ తీసుకోవాలి, దాన్ని నిత్యం మనం హెల్దీగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి, అలాగే మనం ఫిజికల్ ఫామ్లో కానీ ఎమోషనల్లో కానీ లేకపోతే ఫైనాన్షియల్గా కానీ సోషల్లీ కానీ ఏదైనా సరే స్పిరిచువల్లీ కానీ ఏదైనా మనల్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఆ సెల్ఫ్ లవ్ అనేటటువంటి కాన్ఫిడెన్స్ని మనకి ఎలా తీసుకోవచ్చు, ఇలా ప్రతి దాని గురించి ఇందులో డిస్కషన్స్ ఉంటాయండి. ఓకే, సో ఈ బండరాయిని లాగాలనంటే మీ ఫోర్స్ యూజ్ చేయాలి. ఫోర్స్ యూజ్ చేస్తున్నప్పుడు మీరు లాగాలని ప్రయత్నించినప్పుడు నేను మీకు సపోర్ట్గా వచ్చి దానికి హెల్ప్ చేస్తాను. మీరు వాడాల్సింది బలం కాదండి, బ్రెయిన్. దీన్ని లాగాలి అని అంటే ఫస్ట్ లాగిన దాన్ని ఎక్కడ ఎవరు వేరే వాళ్ళు పట్టుకునేలాగా చేసి పూర్తిగా దాన్ని లాగేసి ఇక్కడ పెట్టిన తర్వాత ఈ నాట్ కట్ చేసేసి మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోండి. దిస్ ఇస్ ద ప్యాటర్న్ అండి. సో మనం ఎలాగైనా సరే హ్యాపీగా ఉండొచ్చండి, ఎలాగైనా సరే సంతోషంగా మన లైఫ్ని మనం లీడ్ చేసుకోవచ్చు. కానీ మనకు కావాల్సింది ఏంటంటే కాన్ఫిడెన్స్. ఆ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మనకు కావాల్సింది ప్రతిదీ చేయగలుగుతాం. ఎలా అంటే అది సెల్ఫ్ లవ్ నుంచి మాత్రమే వస్తుంది. సెల్ఫ్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ లవ్ గురించి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకుని ఇక్కడ ఈ సెల్ఫ్ లవ్ వల్ల మీరు బాగుపడటం మాత్రమే కాదు, నాట్ ఓన్లీ యూ, మీ కిడ్స్, మీ రిలేటివ్స్, అలాగే మీ కొలీగ్స్, మీ చుట్టూ ఉండే ఎలాంటి సోచనైనా సరే మీ వల్ల 10% మంచి నేర్చుకుంటుంది. మీ వల్ల వాళ్ళు బాగుపడతారు, మీ వల్ల వాళ్ళు, ఎందుకంటే మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారో ఎవరు మీకు సెల్ఫ్ లవ్ లేని వాళ్ళు కనిపిస్తారో వాళ్ళకి వెంటనే ఇలా ఉండకూడదని చెప్తారు. సో హోపోనోపోనో ద్వారా మనం ఎక్కువ హీలింగ్ ఎలా చేసుకోవాలి, హోపోనోపోనోలో అడ్వాన్స్డ్ టెక్నిక్స్ని ఎలా యూజ్ చేయాలి, అలాగే మన 3 బ్రెయిన్స్ అనబడేటటువంటి బ్రెయిన్, గట్, హార్ట్కి సంబంధించి కనెక్షన్ని ఎలా తీసుకోవాలి, ఇంకా చాలా డీటెయిల్స్. ఒకవేళ మీరు క్లాస్లో జాయిన్ అవ్వాలి అని అనుకుంటే కనుక ఎవరైతే క్లాస్లో జాయిన్ అవుతారో వాళ్ళకి నేను యాక్చువల్గా 17th క్లాస్ స్టార్ట్ చేస్తానండి. ఎర్లీ మార్నింగే స్టార్ట్ చేస్తాను. నాకు ఎర్లీ మార్నింగ్ క్లాస్కి ఉండేటటువంటి మహత్యం గురించి నేను చాలాసార్లు మీకు నేను చెప్పాను. నేను 17th రోజున ఎవరైతే క్లాసెస్ జాయిన్ అవుతారో జూన్కి వాళ్ళకి నేను 16th రోజున
ఆర్ 15th కానీ. ఓకే, 15th ఈవినింగ్ ఆ టైంలో ఒక డెమో క్లాస్ తీసుకుంటాను. లాస్ట్ టైం కూడా ఇలాగే ఒక డెమో క్లాస్ తీసుకున్నాం. మనకు ఆ రోజు పౌర్ణమి వచ్చింది. పౌర్ణమి రిచువల్ ఎవరైతే చేశారో నేను ఆ రోజే మీ చేత కొన్ని రిచువల్స్ కూడా చేయిస్తాను. ఓకే, 15th రోజున మ్యాక్సిమం. ఒకవేళ ఎవరికైనా అంటే నా దాంట్లో ఉండేవాళ్ళు ఇండియా అండ్ అదర్ కంట్రీ వాళ్ళు ఉండడం వల్ల ఆ టైంని అడ్జస్ట్ చేస్తూ ఉంటాను నేను వాళ్ళ కోసం. సో 15th రోజున మీకు చెప్పేటటువంటి రిచువల్స్ త్రూనే మీకు ఖచ్చితంగా మార్పు అనేది స్టార్ట్ అయిపోతుంది. సో మీరు బిఫోర్ 15th లోపల ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళు, నేను ఆల్రెడీ ఇప్పుడు ఒక లింక్ ఇస్తానండి. ఆ లింక్ త్రూ మీరు వచ్చి అందులో జాయిన్ అవ్వండి. ఒకవేళ మేము జాయిన్ కాలేమండి అనుకుంటే కనుక నా ఛానల్లో దేని గురించి ఏమి ఎలా చేయాలో క్లియర్గా మీకు వీడియోస్ పెట్టాను. అవన్నీ కూడా ఫస్ట్ లెవెల్ ఆఫ్ వీడియోస్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ అడ్వాన్సెస్ కోర్సెస్ అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, నేనే డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరికీ కూడా చెప్పడం జరుగుతుంది. హోంవర్క్లో చాలా కేర్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతిరోజు చేసే వాటిల్లో వాళ్ళు చేస్తున్నారా లేదా అని మా టీం గైడెన్స్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ చేస్తున్నాను. సో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే 15th లోపల ఈ 15th రిచువల్స్ని మాత్రం అసలు మిస్ కావద్దండి. ఎందుకంటే డే 1 నుంచే మన యొక్క బ్రెయిన్లో మార్పు జరగడం మొదలైపోతుంది. ఒక 21 days మీరు నాకు ఇవ్వండి, మీ ప్యాటర్న్ ఏంటి, అది ఎలా మార్చుకోవాలనేది క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఖచ్చితంగా మీరు మీలో ఎంతో కొంత మార్పుని చూస్తుంటారు. కొంతమంది అయితే మిరాకిల్స్ని చూసారు. ఆల్రెడీ నేను వీడియోస్ పెట్టాను. ఇంకా చాలా ఉన్నాయి. చాలామంది వాయిస్ ఓవర్లు పంపిస్తుంటారు. సో అది అలా పెట్టి ఏదో చేయాలని నాకు అట్లా కాదు కానండి. తెలుసుకోవడం అంటే 1 or 2 సక్సెస్ స్టోరీస్ ఎప్పుడైతే వేరే వాళ్ళు వింటూ ఉంటామో మనకి తెలియకుండానే మనలో కూడా ఒక పాజిటివ్ వైబ్ వస్తుందన్నమాట. అందుకోసమని చెప్పి ఎవరైనా మిరాకిల్స్ జరిగినప్పుడు వీడియోస్ ఏ హీలర్ అయినా పెట్టడానికి మెయిన్ రీజన్ అనమాట. సో 15th లోపల మీరు ఎన్రోల్ చేసుకొని 15th రిచువల్ డెమో క్లాస్కి అటెండ్ కండి అండ్ మీ లైఫ్ని చేంజ్ చేసుకోండి. నేను 3 types ఆఫ్ క్లాసెస్ని డిజైన్ చేశాను. అందులో మీకు ఏది కావాలంటే అది చూస్ చేసుకోవచ్చు. హెల్త్ కోసం, రిలేషన్షిప్ కోసం, మనీ కోసం అండ్ మనీతో ఉండేటటువంటి రిలేషన్షిప్, మనీ పుల్లింగ్, అలాగే రిలేషన్షిప్లో ఉండే హీలింగ్ ఆర్ ప్రొటెక్షన్, అలాగే హెల్త్లో కేర్, అలాగే హెల్త్లో యాక్టివ్గా ఉండడం, హెల్తీగా ఎలా యాక్టివ్గా ఉండడం. ఆ తర్వాత వచ్చేసి కెరియర్లో జాబ్లో ఎలా మీ లైఫ్ని మీరు లీడ్ చేసుకోవాలి. అసలు మీకు జాబ్లో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బాస్తో ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అలాగే బిజినెస్ పెట్టిన తర్వాత ఎందుకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఎందుకు రన్ కావడం లేదు. అట్ ద సేమ్ టైం ఎవరికైనా మనీ ఇస్తే వాళ్ళు ఎందుకు ఇవ్వట్లేదు, అసలు మన బ్రెయిన్ ప్యాటర్న్లో ఏం తేడా ఉంది, వీటన్నిటి గురించి కూడా క్లియర్గా అడ్వాన్స్ లెవెల్లో మనం మాట్లాడుకోవడం జరుగుతుందండి. సో మీరు ఒకవేళ ఫస్ట్ లెవెల్స్లో వాటన్ని తెలుసుకోవాలని అనుకుంటే కనుక నా వీడియోస్లో చాలా వరకు నేను చక్రాస్ గురించి చెప్పాను, క్రియేషన్ బుక్ గురించి చెప్పాను, హోపోనోపోనో అందరికీ ఎందుకు పని చేయదో చెప్పాను నేను. ఆ తర్వాత వచ్చేసి ఏంజల్స్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి చెప్పాను, డేటీస్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి చెప్పాను నేను. ఇప్పుడు కూడా ఈ క్లాసెస్లో డేటీస్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, ఏంజల్స్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, రిచువల్స్ కరెక్ట్ పద్ధతిలో చేస్తున్నారా లేదా, బేలీఫ్ని మీరు కరెక్ట్గా కాలుస్తున్నారా లేదా, క్యాండిల్ని యూజ్ చేసే పద్ధతి ఏంటి, అందరూ క్యాండిల్ కాల్చండి, అసలు ఎలా కాల్చాలి, బేలీఫ్ని ఎలా కరెక్ట్గా కాల్చాలి, దాని రీడింగ్ని ఎలా చదువుకోవాలి, ఏంజల్స్తో కనెక్ట్ అయినప్పుడు మన దగ్గరికి వచ్చారా లేదా ఎలా తెలుసుకోవాలి, డేటీస్తో ఎలా కనెక్ట్ అయి ఉండాలి, అలాగే లవ్కి సంబంధించిన మెడిటేషన్ ఎలా చేయాలి, రిలేషన్షిప్కి సంబంధించిన మెడిటేషన్ ఎలా చేయాలి, మనల్ని ప్రొటెక్ట్ చేసుకోవడమే కాకుండా మన పిల్లలు స్కూల్కో కాలేజ్కో ఉద్యోగాల మీద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఏం రిచువల్ చేయాలి, ఇలాంటి మెనీ మోర్ థింగ్స్ ఈసారి క్లాసెస్లో ఉంటాయండి. డోంట్ మిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకవేళ కనుక మీరు సెల్ఫ్లో చేసుకోవాలని అనుకుంటే నేను ఏవైతే మీకు ఇందాక ఒక చట్రం వేసి మొత్తం చెప్పానో దాన్ని రివర్స్లో చేసుకోండి. వేరే వాళ్ళకి కేర్ చేయకండి, వేరే వాళ్ళ ఫీలింగ్స్లో మీరు వెళ్ళకండి, వేరే వాళ్ళ ఎమోషన్స్ని పట్టించుకోకండి. మీ ప్రయత్నం మీరు చేయండి. ఒకవేళ మీ వల్ల కాకపోతే కనుక నన్ను అడగండి. క్లాసెస్లో జాయిన్ అయిన తర్వాత ప్రతిరోజు కనీసం దాని గురించి డీటెయిల్గా క్లాస్ 1.5 hours అయినా ఖచ్చితంగా ఉంటుందండి. అవన్నీ తెలుసుకున్నప్పుడు ఓహో మనకి ఇన్ని తెలియదా అన్న విషయం మీరు ఖచ్చితంగా గుర్తిస్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి అలాగే అందరికీ షేర్ చేస్తున్న మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి.
బట్ ఎవరైతే కనుక మేము జాయిన్ కాలేమని నేను చెప్పాను కదండి, మీకోసం మీరు జస్ట్ 1 రూపీ నుంచి 100 రూపీస్ లోపులోనే ఖర్చు పెట్టుకునే రేంజ్లోనే ఎప్పుడైనా సరే నేను ఏవైనా రిచువల్స్ కానీ ఏవైనా సరే చెప్తూ ఉంటానండి. సో అవేవో పెద్ద లక్షలు వేలు అయిపోతాయని కూడా మీరు ఫీల్ అవ్వద్దు. సో అక్కడి నుంచి ఒకవేళ అది కనుక మీకు పాసిబుల్ అవుతుందా లేదా అనేది మీరు డైరెక్ట్గా నాకు మెసేజ్ చేసి మీరు నాకు కాంటాక్ట్ అవ్వచ్చు. నేను కానీ మా టీం కానీ మీకు ఆన్సర్స్ ఇస్తాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.